హాయ్ గాయ్స్, ఐమ్ చరిష్మా. ఈ వీడియో వచ్చేసి ప్యాంపర్ రొటీన్ అనమాట. ఎందుకంటే నేను హెయిర్ వాష్ చేసి 7 days అవుతుంది. అలానే నా ఫేషియల్ హెయిర్ కూడా చాలా గ్రోత్ అవుతుంది. సో మనం అవన్నీ కలిపి మంచి ఒక ప్యాంపర్ రొటీన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీకోసం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ మై హెయిర్. కిందంతా బాగానే ఉంది, లైక్ మంచి షైనీగానే ఉంది అండ్ అలానే డ్రైగానే ఉంది. బట్ పైన మాత్రం ఆయిలీగా ఫ్లేకీగా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఇదంతా వాష్ చేసి ఆఫ్టర్ వాష్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఫస్ట్ దేనికైనా సరే డీటాంగిల్ చేసుకోవాలి హెయిర్ని. నేనైతే ఫస్ట్ ఫింగర్స్తో డీటాంగిల్ చేసుకుంటాను, ఆ తర్వాతే కోమ్తో చేసుకుంటాను. సో హెయిర్ డీటాంగిల్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాను. హెయిర్ అంతా డీటాంగిల్ చేసుకున్నా. సో నౌ ఐ యూస్ దిస్ వుడెన్ comb to massage my scalp. Massaging your scalp will improve blood flow and oxygen to your scalp, and it will reduce stress, which is major cause of hair fall. మసాజ్ చేసుకోవడం వల్ల స్కాల్ప్ లో ఆయిల్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ అవుతుంది. అలానే డెడ్ స్కిన్ సెల్స్, స్కాల్ప్ బిల్డప్ కూడా ఎక్స్ఫోలియేట్ అవుతుంది. స్కాల్ప్ మసాజ్ వల్ల మనం స్కాల్ప్ కి అప్లై చేసే ఏ ప్రొడక్ట్ అయినా లైక్ ఆయిల్స్, హెయిర్ గ్రోత్ సీరమ్స్, రోజ్మెరీ వాటర్ అనేవి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది స్కాల్ప్. యూ కెన్ మసాజ్ యువర్ స్కాల్ప్ విత్ స్కాల్ప్ మసాజర్ ఆర్ విత్ యువర్ ఫింగర్స్ ఆల్సో. సో ఇప్పుడు నేను స్కాల్ప్కి గ్లైకాలిక్ యాసిడ్ అప్లై చేస్తాను. ఐఎమ్ యూజింగ్ దిస్ గ్లైకాలిక్ యాసిడ్. దీన్ని నా స్కాల్ప్ అంతా అప్లై చేసుకుంటాను, మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసుకుంటాను. ఎవరైనా గ్లైకాలిక్ యాసిడ్ యూజ్ చేయాలి అనుకుంటే స్కాల్ప్ కి ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేయండి. ఎందుకంటే గ్లైకాలిక్ యాసిడ్ అనేది స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్ అండ్ మన స్కాల్ప్ ని ఇరిటేట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫర్ దోస్ హూ హ్యావ్ సెన్సిటివ్ స్కాల్ప్, ప్లీజ్ స్టార్ట్ విత్ లో కాన్సన్ట్రేషన్ అండ్ ఓన్లీ యూజ్ 1 time in a week. Glycolic acid removes dead skin and excess sebum buildup. This will encourage cell turnover, improving overall scalp texture and potentially reducing itchiness and flakiness. గ్లైకాలిక్ యాసిడ్ మన స్కాల్ప్ లో ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ ని కూడా రిడ్యూస్ చేస్తుంది అనమాట. నేను స్కాల్ప్ అంతా అప్లై చేశాను. ఇప్పుడు దీన్ని 1/2 hour ఉంచాలి స్కాల్ప్కి. నేను ఎండ్స్కి ఏం అప్లై చేయలేదు బికాజ్ దే ఆర్ గుడ్ ఓన్లీ నౌ. 1/2 hour తర్వాత హెయిర్ వాష్ చేస్తాను. ఫర్ షాంపూ ఐఎమ్ యూజింగ్ విష్ కేర్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఈ షాంపూలో AHA, BHA ఉంటాయి, విచ్ జెంట్లీ ఎక్స్ఫోలియేట్ ద స్కాల్ప్. ఇంకా హైలోనిక్ యాసిడ్ అండ్ ప్యాంథనాల్ స్కాల్ప్ ని మాయిశ్చర్ గా ఉంచుతాయి వితౌట్ మేకింగ్ ద స్కాల్ప్ ఆయిలీ. ఎవరైనా ఎక్కువగా స్టైలింగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఈ షాంపూ చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి కూడా. ఓవరాల్ గా ఈ షాంపూ వల్ల మన హెయిర్ డ్రైగా అవ్వదు, హైడ్రేటెడ్ గానే ఉంటుంది. నార్మల్ గా డాండ్రఫ్ షాంపూస్ అయితే మన హెయిర్ ని డ్రై చేస్తాయి అనమాట. ఐ విల్ డబుల్ షాంపూ మై హెయిర్ అండ్ అలానే ఒక స్కాల్ప్ మసాజ్ అని యూజ్ చేసి స్కాల్ప్ ని షాంపూ చేసినప్పుడు కూడా నేను ఎక్స్ఫోలియేట్ చేస్తాను. నెక్స్ట్ నార్మల్ కండిషనర్ యూజ్ చేయకుండా ఈ బీ బ్లంట్ లామినార్ వాటర్ యూజ్ చేస్తాను. దీన్ని మనం జస్ట్ అప్లై చేసి లెంత్ కి మసాజ్ చేసి వాష్ చేస్తే చాలు. లెంత్ కి అప్లై చేసి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొన్ని సెకండ్స్ ఉంచితే చాలు. ఇది హెయిర్ ని షైనీగా చేస్తుంది. నెక్స్ట్ బాడీ మీద డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ చేయడానికి బీ బాడీ వైజ్ బాడీ స్క్రబ్ యూజ్ చేస్తున్నా. దీస్ విల్ రిమూవ్ డెడ్ స్కిన్ సెల్స్, రివీలింగ్ బ్రైటర్ స్మూతర్ స్కిన్ అండర్నీత్. బాడీ స్క్రబ్ ట్యాన్ ని అండ్ ఇన్గ్రౌన్ హెయిర్ ని రిమూవ్ చేసి ఈవెన్ టోన్ స్కిన్ ప్రొవైడ్ చేస్తాయి. ఏ బాడీ స్క్రబ్ అయినా యూజ్ చేయొచ్చు మీరు. ఈ స్క్రబ్ అయితే బాడీ మీద జెంటిల్ గానే ఉంటుంది. అండ్ ఫర్ బాడీ వాష్ ఐ యూజ్డ్ Palmolive body wash. This will lather so good on your skin and it's gentle too. For face wash I used this Dot & Key Cica face wash. This helped me to heal my acne so much. I am done with my hair wash. My hair is still damp. So on my damp hair, I will apply Pilgrim Leave-In Conditioner and Live On Hair Serum. I will mix these two and I will apply this to my full hair length. My scalp is completely clean now. లివ్-ఇన్ కండిషనర్ హెయిర్ హైడ్రేషన్ కి, సాఫ్ట్నెస్ కి హెల్ప్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ డ్రై, డ్యామేజ్డ్ ఆర్ కర్లీ హెయిర్, ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ యూ. దిస్ విల్ రిడ్యూస్ హెయిర్ నాట్స్ అండ్ మేక్స్ కోంబింగ్ ఈజియర్, ప్రివెంటింగ్ బ్రేకేజ్. ఎక్కువగా డ్రై హెయిర్స్, స్ట్రైట్నెస్ యూజ్ చేసే వాళ్ళు కూడా లివ్-ఇన్ కండిషనర్ యూజ్ చేయాలి. హెయిర్ సీరమ్ ని షైనింగ్ కోసం యూజ్ చేస్తాం. అలానే హ్యూమిడ్ వెదర్ లో ఉంటే మన హెయిర్ ని ఫ్రిజ్ నుండి, యూవీ రేస్ నుండి, పొల్యూషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది.
హెయిర్ ఎండ్స్ హెల్తీగా కూడా చేస్తుంది. లివ్-ఇన్ కండిషనర్ యూజ్ చేయకపోయినా ఒక మంచి హెయిర్ సీరం యూజ్ చేస్తే హెయిర్ చాలా ప్రొటెక్టెడ్గా ఉంటుంది. Now I will leave my hair like this to air dry. Now let's move on to my face care. You can see how dry my face looks now. For facial hair removing, I will use this too. This is aloe vera gel. You can use any aloe vera gel. I got this from local pharmacy. You can use anyone. And this razor is from Sanfe. You have to choose good razors because correct razors use చేయకపోతే skin మీద cuts అవుతాయి. So always choose razors with this zigzag pattern. Shaving, you can use aloe vera gel or facial oil. It's your choice. I'm using aloe vera gel because I have oily skin. I will apply this on my skin. If you're having lot of acne, then don't do facial hair removal because it can irritate your skin. So now I have one or two here and there, that's it. So pull your skin like this and then hold your razor in 45 degrees angle and then slowly remove your hair. హెయిర్ని రిమూవ్ చేయడం వల్ల మళ్ళీ హెయిర్ ఏం థిక్గా గ్రో అవ్వదు. ఒకవేళ మీకు యాక్టివ్ యాక్నే, రోసేషియా, హైలీ సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఫేస్ షేవింగ్ అవాయిడ్ చేయండి. క్లీన్ రేజర్ని యూజ్ చేయాలి అండ్ కన్ఫర్మ్గా ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ డే సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్. ఎప్పుడు డ్రై షేవింగ్ చేయకూడదు. నేనైతే స్కిన్ మీద ప్రొడక్ట్స్ మంచిగా అబ్జర్వ్ అవుతాయని ఇలా బ్లీచ్ ఫర్స్ని రిమూవ్ చేస్తాను అండ్ స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవుతుంది, మేకప్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఇలా చేయటం వల్ల. So now I'm done with my facial hair removing and I will clean this razor and wash my face. I just washed my face now. Let's apply a face mask now. I'm using this Quench brightening pink clay mask. This is how it looks. ఆయిలీ స్కిన్ వాళ్ళకి క్లే మాస్క్ బెస్ట్ చాయిస్. మన పోర్స్లో ఉన్న డర్ట్, ఆయిల్, బ్యాక్టీరియా అండ్ ఇంప్యూరిటీస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. పోర్స్ టైటన్ చేస్తాయి, డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తాయి, ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్ కూడా తగ్గిస్తాయి. ముల్తాని మిట్టి కూడా సేమ్ వర్క్ చేస్తుంది. సో మీరు ఏమైనా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మొత్తం అన్స్పాన్సర్డ్ ప్రొడక్ట్స్ మాత్రమే, ఏం స్పాన్సర్డ్ కాదు. నాకు నచ్చి నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో మీరు ఇదే యూజ్ చేయాలని ఏం లేదు, మీకు ఏది నచ్చితే అది యూజ్ చేయండి. Now we have to wait for 10 to 15 minutes. Meanwhile, let's remove my nails. Now I'm using this nail kit. యూజ్ చేస్తాను. దీన్ని డీమార్ట్లోనే తీసుకున్నాను అనమాట నేను. Let's do my nails. I love short nails only. I will shape them now. So now let's shape them. My nails are done. I don't apply anything on them. It's been 10 minutes. I will wash my face and come. This is how my skin looks. So fresh. I have some blackheads and whiteheads on my nose. So let's remove them with this one. It's a little bit painful. So if you are tolerant to pain, then only use this or else don't use this. You just have to do like this. So now to calm my face, I use rose water from Wishcare. My hair is almost dry, so let me comb my hair and come. Okay, now I brushed my hair. You can see how good my hair looks. And it's so soft, guys. చాలా బాగుంది నా హెయిర్. ఎంత షైనీగా సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది. లాస్ట్లో ఓన్లీ వన్ పంప్ లైక్ దిస్. This is it for my pamper routine. Look at my hair, how shiny it looks, and see the flakiness, it's gone. There is no flakiness in my scalp. And my hair feels so soft and shiny also. My face feels so fresh. Always take your time to do your self-care because we are doing a lot of things every day, but we are not taking care of ourselves. So don't feel guilty to take care of yourself. If you watched this video till now,
then please don't forget to subscribe to my channel and please like this video and share with your friends and family. I will meet you guys in another video. Till then, bye.